జల్ జంగల్ జమీన్ తరహాలో ఇప్పుడు సడక్ పోరు రోడ్డెక్కింది. వాగులపై వంతెనలు నిర్మించాలని నిర్మల్ జిల్లా ఆదివాసీలు పాదయాత్ర చేపట్టారు. రోడ్డు సౌకర్యం కోసం నిర్మల్ జిల్లాలో ఆదివాసీలు దండుగట్టారు. దోత్తివాగు, కడంవాగులపై వంతెనల్ని నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. రవాణా సౌకర్యం సహా న్యాయమైన తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిర్మల్ కలెక్టరేట్ వరకు 3 రోజుల పాదయాత్రకు ఇలా దండుగా కదిలారు. 16 గ్రామాల మీదుగా 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. కనీస వసతులు కల్పించమని అడిగితే అధికారులు తమను ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్లమంటున్నారని వాపోయారు ఆదివాసీలు. సౌకర్యాల కోసం తమ అస్తిత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి మారుమూల పల్లెలకు అభివృద్ధి కల్పించాలని కోరారు. మేము ఎందుకు పోతాం? మా ముత్తాతల నుంచి ఆడ చేస్తారు కాబట్టి మేము అందుకోసమే మేము ఇదే జాగాలో ఉంటామంటే మీకు ఈడుంటే ఏమి ఇస్తామంటారు. ఈడుంటే ఏమి ఇస్తామంటే మేము ఎంత కష్టపడి మేము సాధించుకుంటాం, కానీ మేము ఎందుకు అక్కడి నుంచి లేసేస్తాం? దోత్తి, కడంవాగులపై బ్రిడ్జిల నిర్మాణం సహా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రతి పల్లెకు 3 ఫేజ్ కరెంట్ సరఫరా ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలన్నది ఆదివాసీల డిమాండ్. అలాగే అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.